బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మదన్ మోహన్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మదన్ మోహన్ ఫ్రెండ్తో సుభాష్ రెడ్డి ఆడియో ఒకటి లీక్ అయింది, ఆడియో వైరల్ కూడా అవుతోంది. అయితే శాంతి చెప్తోంది సుభాష్ రెడ్డి తన బిడ్డకు తండ్రి అని చెప్తోంది. కానీ సుభాష్ రెడ్డి మాత్రం తను శాంతి బిడ్డకు తను తండ్రిని కాదు అని సుభాష్ రెడ్డి చెప్తున్నాడు. కానీ అన్ని చోట్ల కూడా బారసాల జరిగినప్పుడు కావచ్చు, ఆసుపత్రిలో బిడ్డను ఎత్తుకున్నప్పుడు కావచ్చు, పేరు పెట్టినప్పుడు కావచ్చు, ఇద్దరు క్లోజ్గా ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఉయ్యాల్లో వేస్తున్నప్పుడు మీరు ఆ ఫోటోను చూస్తున్నారు. ఉయ్యాల్లో వేస్తున్నప్పటి ఫోటో ఇది, అక్కడ ఫంక్షన్ జరిగింది. అలాగే బహుశా ఇది ఆసుపత్రిలో ఫోటో అయి ఉండొచ్చు. బిడ్డను ఎత్తుకున్న ఫోటో మనకి కనిపిస్తుంది సుభాష్ రెడ్డి. ఆ తర్వాత ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది గుడిలో, బహుశా పేరు పెట్టేదో మరో ఏదో ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్కి సంబంధించిన ఫోటోలు, అన్నప్రాసరణ దగ్గర నుంచి, ఆసుపత్రిలో బిడ్డ పుట్టిన దగ్గర నుంచి అన్నప్రాసరణ, పేరు పెట్టడం, బారసాల, వీటన్నిటికీ ఆమె గర్భవతిగా ఉన్నప్పటి ఫోటో ఇది. అప్పుడు కూడా పక్కనే సుభాష్ రెడ్డి ఉన్నాడు. సో అందుకే ఆమె చెప్తోంది సుభాష్ రెడ్డికి ఇద్దరికి పెళ్ళయింది, సుభాష్ రెడ్డి తన బిడ్డకు తండ్రి అని చెప్తోంది. కానీ మదన్ మోహన్ మాత్రం వేరే ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నవి సుభాష్ రెడ్డి శాంతి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఫోటోలు. ఆయన ఒడిలో ఆ బిడ్డ కనిపిస్తూ ఉన్నాడు, బిడ్డను ఎత్తుకొని ముద్దు చేస్తున్నాడు, బిడ్డను ఎత్తుకొని లాలిస్తున్నాడు, బిడ్డను ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి దృశ్యాలు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఇద్దరు కూడా క్లోజ్గా ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ని కూడా మనం చూడొచ్చు. ఒకవేళ భర్త కాకపోతే అంత క్లోజ్గా ఉండే అవకాశం ఉండదు ఎవరు కూడా. ఆమె చెప్తోంది సుభాష్ రెడ్డి భర్త అని, అందుకే దానికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేయని. కానీ ఇప్పుడు సుభాష్ రెడ్డి చెప్తున్నాడు ఆ బిడ్డకు నేను తండ్రి కాదు అని. ఒకసారి ఈ విషయం ఇలా ఉంటే మదన్ మోహన్తో భర్త ఎవరైతే ఉన్నారో మదన్ మోహన్ శాంతి ఇద్దరు కలిపి వైజాగ్ బీచ్లో ఇద్దరు డాన్స్ చేశారు, రీల్స్ చేశారు. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. మొదటి బాక్స్లో సుభాష్ రెడ్డితో ఉన్న ఫోటోలు చూస్తున్నారు. రెండో బాక్స్లో మదన్ మోహన్తో శాంతి రీల్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు. వాళ్ళిద్దరు ఎంత అనోన్యంగా ఉన్నారు అనే దృశ్యాలు. శాంతి చెప్తోంది 2016లోని ఇద్దరికి గిరిజన సంప్రదాయం ప్రకారం డివోర్స్ జరిగింది, ఇద్దరం విడిపోయాము అని. కానీ ఇది రీసెంట్గా ఇద్దరు కలిసి చేసిన రీల్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒక బాక్స్లో ఇద్దరు రీల్స్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రెండవ బాక్స్లో తన బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్తూ ఉన్నటువంటి ఫోటోలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు దీనికి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి సుభాష్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుభాష్ రెడ్డికి నేను ఆర్టీవీ స్టూడియో నుంచి కాల్ చేస్తాను. సుభాష్ రెడ్డి ఫోన్ తీస్తే అసలు ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. సుభాష్ రెడ్డి కాల్ చేస్తున్నాను. సుభాష్ రెడ్డి ఫోన్ రింగ్ అవుతోంది. సుభాష్ రెడ్డి ఫోన్ రింగ్ అవుతోంది. ఒకసారి సుభాష్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను సుభాష్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ వివాదానికి సంబంధించిన విషయాలు సుభాష్ రెడ్డితో మాట్లాడితే చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ వివాదం. సుభాష్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సుభాష్ రెడ్డి మాట్లాడుంటే చాలా విషయాలకు ఆన్సర్స్ దొరుకుండేవి. మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా, శాంతి చెబుతున్న విషయాల్లో వాస్తవం ఉందా, నిజంగా సుభాష్ రెడ్డికి శాంతికి వివాహం జరిగిందా అనే విషయాల్లో క్లారిటీ వస్తే మదన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు సంబంధించి చాలా చిక్కుముడ్లు వీడిపోయే అవకాశం ఉంటుంది. కానీ సుభాష్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే సుభాష్ రెడ్డి మదన్ మోహన్ స్నేహితుడితో మాట్లాడాడు. ఆ ఆడియో టేప్ ఆర్టీవీ దగ్గర ఉంది. ఆర్టీవీ ప్రయత్నం చేసినప్పుడు సుభాష్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ ఆర్టీవీ చేతిలో మదన్ మోహన్ స్నేహితుడితో సుభాష్ రెడ్డి మాట్లాడిన ఆడియో టేప్ ఉంది. ఒకసారి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఏం జరిగింది, ఆ ఆడియో టేప్లో శాంతి చెబుతున్న విషయాలకు సంబంధించి సుభాష్ రెడ్డి ఏమన్నాడో విందాం. చెప్పండి సతీష్ చెప్పండి. మాట్లాడచ్చు సార్, 1 మినిట్ చెప్పండి సార్. సార్ ఏం లేదు, చిన్నది మదన్ గారు అని మన ఫ్రెండ్ అనమాట. ఓకే, శాంతి గారి హస్బెండ్. ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదామని. చెప్పండి. అది ఏం లేదా ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్. వాళ్ళిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే, చిన్న నాకు తెలిసినంత వరకు. నాకు మొన్న అతను చేశాడండి, పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు. నేను అన్నాను నీకేం కావాలా బాబు, నువ్వు నీ ఏం కావాలో నువ్వు చేసుకో, నాకేం సంబంధం ఉంటుందయ్యా, నాకు ఒక ఫ్యామిలీ ఉంది
అని నేను చెప్పాను. ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్, ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్. ఆయన వరకు ఏంటంటే అంటున్నారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది, ఆ బేబీలో అంటే మీరు అప్పుడు మనం దీంట్లో పెట్టిన సంతకం అయి పెట్టారు, ఆ సంతకం పెట్టినప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పేది అంటే మీరే యువర్ ద పర్సన్ ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు. వాళ్ళు కరెక్టే. ఇప్పుడు నేను చెప్తాను ఇష్యూ. ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను, మీకు తెలుసు. నేను ఇక్కడ ఇప్పుడు ఉండేటప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటే నేను తిరుగుతా ఉన్నాను. నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు ఈ రావటం పోవటం నేను ఉన్నాను. ఆ టైం పెట్టారు మీరు. ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా, నాకేదో పని మీద ఉంది. వీళ్ళు రామని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు, అర్జెంట్ ఎమర్జెన్సీ మేము ఇక్కడ హాస్పిటల్ పోతున్నాము సార్ రండి సార్ అని అంటే వెళ్ళాను. వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళు తిరుక్కుంటా ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాను. అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము. మనకు వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు. ఏదో ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ లాయర్ గారు నేను వెంటనే నేను ఆలోచన లేదండి నాకు. అడ్వకేట్ గారు మాట్లాడతాను అని చెప్పారు అనమాట. మీరు ఎట్లా మాట్లాడినా నేను ఒకటే చెప్పేది. ఇప్పుడు నాకు నా ధర్మం ఏంటి, మన ఇబ్బందుల్లో ఉంటే మనం చేయాలా. వెనక ముందు నేను ఆలోచించాలి, సంతకం పెట్టమంటే పెట్టా అంతే. ఆయన డాక్టర్ల కోసం వెతుకుంటున్నాడండి అక్కడ. ఇక్కడ ఎమర్జెన్సీలో వెళ్ళి తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు. ఓకే, ఇంకా పెట్టాలంటే ఇప్పుడు ఇతన్ని ఎక్కడ నేను వెతుక్కుంటా వెళ్ళేది. ఎవరైనా పెట్టచ్చు, నేనైనా పెట్టచ్చు, మీరు ఎవరైనా పెట్టచ్చు. అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు, నేను పెట్టాను. నేను పెద్దగా నాకు మన ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని మనకు తెలియదు కదా సార్. అది రాసుకున్నప్పుడు హస్బెండ్ రాసుకున్నాడు, బ్రదర్ రాసుకున్నాడు, మనకు తెలుస్తుంది. తెలియదు కదా మనకి సార్. నాకు నేను ఆలోచన కూడా లేదు సార్. నేను సంతకం పెట్టమన్నారు, పెట్టానండి. ఇప్పుడు అతను ఏమైనా చేసుకొని సావనివ్వండి, ఆ దిక్కుమాల మెసేజ్లు పెడతాడు, పిచ్చి పిచ్చి మెసేజ్లు. ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్, వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అన్నట్టుగా వచ్చింది. వచ్చినప్పుడు ఆ వర్డ్ అనేది బయటకు వచ్చింది అనుకోండి, మీరు గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చండాలంగా ఉంటాయి. ఉండండి, ఆగండి, నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ రెడీ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా. అంతే అంతే. మీరు తప్పు చేయలేనప్పుడు మీకేంటి, మీరు న్యాయంగా హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకేంటి 100% సార్. నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా. వాటి చేసుకుని సావనివ్వండి, మనకి దరిద్రం అంతా మనకు. అంతే అంతే. మీకు జస్ట్ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, పిచ్చి ఆలోచనలు. నన్ను సార్ 1,00,000 మంది 1,00,000 చెప్పుకున్నా అంతే, అల్టిమేట్ గా నిలబడేది నేనే. అంతేనండి. అంతే, ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంది కాబట్టి అదే చెప్తున్నానండి. ఏమైనా చేసుకొని సావనివ్వండి. ఆడి పిచ్చి మొన్న పిచ్చ పిచ్చ మెసేజ్లు పెట్టాడు, దిక్కుమాల మెసేజ్లన్నీ. ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని చావాలా. దిక్కుమాల చదువుకున్నాడో ఇంకేమైనా తెలియదు నాకు. అది నాకు మీద అసేమ్ వేస్తుంది సార్ అది. రెండోది, ముందు ఆడి ఫ్యామిలీలో ఆడి మొత్తం ఎంక్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా. దీని పరిస్థితి ఏంది, దీనికి ముందు ఎవరున్నారు, వాడికంటే ముందు ఎవరున్నారు, ఏంటి పరిస్థితి, ముందు అవి చేసుకొని సావమని చెప్పండి. మీరు ఒక ఫ్యామిలీ పర్సన్, అంత రెస్పెక్టబుల్ పర్సన్ కదా. చెప్పాను సార్ ఆడికి మొన్న. ఏదో సంతకం పెట్టిందని నేను సార్ ఫోటోలు పక్కన నిలబడుకుని ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద ఈడు అనుమానిస్తా అంటే కదా రోజు ఎన్నున్నాయో వెతుకుని సావమని చెప్పి. అలా అయితే ఎవరింట్లో ఏ పిల్లలు బయటికి వెళ్ళదు కానీ అది అయ్యే పని కాదు. నేను ఆ రోజు ఇదే చెప్పాను. ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి. ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది, ఆ రోజు చెప్పింది, ఇప్పుడు చెప్పింది అతనికి ఏమైనా తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి. అంతే. నేను చెప్తూనే ఉన్నాను సార్. నేను దేనికైనా రెడీ అంటే మళ్ళీ పొద్దునొకడు వాటిని పిచ్చి లెక్కన అది పొద్దునొక ఫోన్ మెసేజ్ చేయడం ఏంటి నాకు అర్థం కదా. ఫోన్ కూడా ఎత్తడం అంటే ఒకటి సార్ రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి. ఎవడైనా వాడి పిల్లల వాడికి ఫీల్ అవుతారు కదా సార్. అట్లాంటప్పుడు ఏం చేయాలా, క్లారిటీ ఉండేటప్పుడు వీళ్ళు అని చెప్పారంటే వేసుకోమని చెప్పండి. నేను రెడీగా వస్తాను. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేను ఐ
స్టాండ్ బై వాట్ ఐ హావ్ సెడ్. అంతే అంతే. లేదు మూసుకొని ఇంకా వాళ్ళే చేసుకుని సావంటే ఏదన్నా చేసుకోమని చెప్పండి. అంతేగాని వాళ్ళు పడితే వాళ్ళని అలిగేషన్ పెట్టడం ఏంటి? మరి ఆ పేర్లు మీ పేర్లు ఎలా వచ్చాయో తెలియదు. మీ పేరు పెద్ద పేరు వచ్చింది కాబట్టి మీ పేర్లు ఎలా వచ్చాయి? నా పేరు నేను చెప్తున్నాను కదా, నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా. అది అడిగాడు ఉన్నవాళ్ళే ఆ ఫోటో వరకు సంతకం వరకే ఆ మెడికల్ రికార్డ్ పెట్టుకుని అడిగాడు సార్. ఇప్పుడు నిన్న మెసేజ్ పెట్టాడు ఏమని, నేను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు. నీకు నేను ఒకనే దొరికినానా? నేనున్నానని చెప్పింది సార్, సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు అడిగినావేమో. ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను నిలబడతానంటున్నాను కదా నేను చెప్పిన దానికి ఏం చెప్పాను అనేసి. అంతే అంతే. ఓపెన్ గా మీరు హెల్ప్ చేస్తారు. ఇంకేముంది, క్లారిఫై చేసుకోవడం. వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను. ఏమైనా చేసుకో, ఇరికిచ్చేదే కానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు సార్ నా మీద వేస్తాడు సార్, నన్ను డబ్బులు వేస్తాడు అనుకోండి. రేపు నేను బయటకు క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను. విల్ ఐ లీవ్ దీస్ పీపుల్? అంతే కదా, మీ ఇన్ ది పబ్లిక్. అంతే కదా, మన పరువు ఫ్యామిలీ. అంతే సార్. ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా, అతను సెట్ చేసుకోకుండా, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోకుండా, వాళ్ళు చేసుకోకుండా నన్ను మధ్యలోకి లాగటం నేను హెల్ప్ చేయాలి. వాళ్ళు ఏంటంటే మీ పేరు చెప్పారని ఉద్దేశంతో మీకు ఆయనకి మీరు ఎవరో తెలియదు కదా సార్. మెడికల్ రికార్డ్ ఆయన చెప్పారు. ఆయన ఆ మెడికల్ రికార్డు సార్ నేనే చెప్తున్నాను కదా, మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నిజము. అటెండర్ గా నేను ఆ రోజు సంతకం పెట్టడం వాస్తవము. ఎవరైనా పెట్టచ్చు. నేను పెట్టాను. పెట్టిన దానికి నన్ను ఇట్లా వదనాం చేస్తానంటే నేనేం చెప్పాలా? అంతే కదండి. ఫ్రెండ్లీగా పెట్టాలా భయం సార్ పిలిచారు, నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం, మీరు రాండి సార్, మీరు ఇలా ఇక్కడే ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను వెళ్ళాను. ఈ లెటర్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి. అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా ఆయన పిలిచింది వాస్తవమా కాదా, అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా, వచ్చినాడా, తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా, క్లారిఫై అయిపోతుంది కదా. అంతే. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఏం స్టెప్స్ తీసుకుంటారో తీసుకోమని చెప్పండి. నాకు ఒక్కసారి క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్, ఇదేమన్నా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కదా పుణ్యమన్నా వచ్చేదానికి. ఇలాంటి వాటిలో ఎంత కట్ చేస్తే అంత మంచిది. నేను చెప్తున్నాను, నీ ఇష్టం. అతను కోర్టుకి వెళ్తానన్నాడు సార్. కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు. పెట్టుకో బాబు, నువ్వు పెట్టుకుని కోర్టు నుంచి వస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను. అంతే కదా, అంతే. ఇంతకంటే నేనేం చెప్పాలా? క్లారిఫై అయిపోతుంది కదా. I just came for asking for only for the clarity. నేను మాట్లాడతాను సార్. ఇది నేను చెప్తున్నాను కదా. I don't want to say anything more than this. Yes. నా నెంబర్ పెట్టుకోండి. నేను శాంతి ఫ్రెండ్, మీకు బాగా పరిచయం, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ వైజాగ్ ఉన్నప్పుడు నేను ప్రాక్టీస్ ఇక్కడ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ నేను బాగా పరిచయం అండి. మీరు నా సతీష్ అని పెట్టుకోండి. నేను ఆయనతో మాట్లాడతానండి. సార్ నేను 11 months ఉన్నాను సార్ వైజాగ్ లో. ఎవ్రీ డే విజయసాయిరెడ్డి సార్ తో పాటు ఉండేవాడిని. మొత్తం గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం కుట్టించింది నేనే దగ్గరుండి. గీతం యూనివర్సిటీ కుట్టించింది కూడా నేనే. అవును, మీరు ఎక్కువ ఇదే చూసారు కదా, సివిల్ రెవెన్యూ. మొత్తం రెవెన్యూ, అక్కడ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు. అవునండి. ఈమెతో నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పనేసి ఒకటి తెలుసా? తెలుసా? బీచ్ రోడ్ లో రిసార్ట్స్ వాడిది. సైప్రే రిసార్ట్స్. దాంట్లో నాకు సార్ ద్వారానే ఈమె కూడా పరిచయం. అంతే అండి. ఆ ఇష్యూలో కొంచెం అంటే ఇంటరాక్షన్ జరిగింది. ఫైల్స్ చూడటము, రెగ్యులర్ గా సార్ ఆఫీస్ కి ఆమె రావటము, ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొనేసి అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇట్లాంటిది మనకు సంబంధం లేదు. ఓకే, అంతే అండి. అలాగే. ఓకే సార్.
ఉంటాను సార్. అదే థ్యాంక్ యూ, నైస్ టాకింగ్.